మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఉమాశంకర్ గారు 2025లో 2000 రూపాయలు 30 kg బాక్స్ అమ్ముతుంది. బట్ టైం ఎవరు చెప్పలేరు. వైరస్ అండ్ టెంపరేచర్ హెవీగా ఉంటే జూన్లో చూడొచ్చు 2000 రూపాయలు 30 kg బాక్స్. వైరస్ టెంపరేచర్ కంట్రోల్లో ఉంటే అయినా కూడా 2000 రూపాయలు 30 kg బాక్స్ అమ్ముతుంది. బట్ డేట్స్ విల్ చేంజ్. 2025లో ఖచ్చితంగా 2025 రూపాయలు అమ్ముతాయి. 2020 ఖచ్చితంగా 30 kg బాక్స్ 30 kg బాక్స్ ఎక్కడైతే 20 kgలే 2000 రూపాయలు అమ్ముతుంది. అయితే టైం ఎవరు చెప్పలేరు, కానీ వైరస్ టెంపరేచర్ హెవీగా ఉంటే జూన్లో చూడొచ్చు, లేదా 2020 ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా 2000 రూపాయలు పెద్ద బాక్స్ పోతుందన్న ఆశాభావాన్ని అంచనాను ఉమాశంకర్ గారు వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ కుమార్ గారు February 15th ఆఫ్టర్ 15 kg బాక్స్ 400 to 600 రూపీస్ పక్కా. ఫిబ్రవరి 15 తర్వాత 15 kg బాక్స్ 400 నుంచి 600 పక్కగా పెడుతుందని రాజేష్ కుమార్ కామెంట్ పెట్టారు. చివరిలో రాజకీయపరమైన కామెంట్ ఉంది. ఐఎమ్ సారీ. ఇక కోహ్లీ, హాయ్ అన్న తమ్ముడు కోహ్లీ. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఈ ఫోటోలో మీరు అచ్చం పెద్దరాయుడులా ఉన్నారు. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా విషయానికి వస్తే టమోటాలు మీరు చెప్పినట్టు 400 నుంచి 500 టాప్ రేట్ ఉంటుందా ఈ 2 నెలలు? పెద్ద మండలం వెలగలపల్లి సైడ్ ఫుల్ ప్లాంటేషన్ జరుగుతుందన్న. ఇవాళ రిపబ్లిక్ డే, భారత గణతంత్ర దినోత్సవము. అందుకే కద్దరు కండో వేసుకొని వచ్చాను మార్కెట్కి. అయితే ఇవాళ అనుకోకుండా వరుసగా మా అక్కగారు ఇవాళ ఉదయం మరణించడం జరిగింది. దానివల్ల గురంగుంట మొలకల్చిన వీడియోలు కూడా పెట్టలేదు. ఈ మీ కామెంట్లో నా సమాధానం కూడా చాలా ఆలస్యంగా అప్లోడ్ చేస్తున్నాను. ఇక 500 రూపాయల ధర అంటారా? ప్రస్తుతం అయితే ఇవాళ మదనపల్లి మార్కెట్లో ఒక లాట్ ఇవాళ 500 అమ్మింది. జనవరి 26. తత్తింబ క్వాలిటీ ఉన్న కాయలు 350, 400, 440 వెళ్ళడం జరిగింది. 500 ఇవాళ కూడా ఇవాళే పడ్డది. చూద్దామన్నా ఏం జరుగుతుందో. ఇక మధుసూదన్ గారు, అన్నా ఎనాలసిస్ నేను చెప్తా. మీరు ఎన్ని ఏకర్స్ పంట పెడితే ఎంత రేటు వస్తుంది? ఇంకొకటి అన్నో ఎన్ని బాక్సులు కాదు, ఏ మొక్క ఎన్ని కాయలు కాస్తాయో కూడా చెప్తా చూడండి. ఇంతకన్నా బెస్ట్ ఎనాలిసిస్ కావాలా? ఎవరు ఏది చెప్పినా మీ అదృష్టం కంటే గొప్పది ఏది లేదు అన్న మంచి విషయం చెప్పారు. మరి ఎన్ని ఎకరాల్లో వేస్తే ఏ మొక్క వేస్తే ఎంత కాయలు వస్తుంది నేను ఖచ్చితంగా ఎలా చేతుండవు. కాబట్టి దయచేసి ఒక వీడియో తీసి నాకు సెల్ అడ్డగా పెట్టి వీడియో తీసి నాకు పంపండి అన్న. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీ యొక్క విశ్లేషణ, మీ యొక్క అంచనా, మీరు చెప్పే సమాచారాన్ని. రేట్స్ వచ్చినా రాకపోయినా ప్లాంటేషన్ మాత్రం ఆపేదే లేదు. నీ తగ్గేదేలే సురేష్ గారు. ఇక ఆయన మరొక కూడా పెట్టారు. అన్నా నేను పెట్టిన కామెంట్కి పెడుతున్నావా? టమోటా రైతులు నువ్వు ప్లాంటేషన్ చేస్తున్నావా? టమోటా రైతులను పక్కదో పట్టిస్తున్నావా అని ఒకరు అన్నారు. అన్నా నేను చెప్పినంత మాత్రాన రైతులు ప్లాంటేషన్ ఆపేస్తారా? టమోటా అంటేనే లాటరీ లాంటిది అని మీకు తెలియదా? నేను సుమారు 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ టమోటా కల్టివేషన్. నేను ఫిబ్రవరిలో టమోటా ప్లాంటేషన్ చేస్తున్నా. కావాలంటే నాటిన తర్వాత వీడియో కూడా పెడతాను. సురేష్ గారు, మీరు ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ వీడియోను మన యూట్యూబ్ ఛానల్ నాకు వాట్సాప్లో పంపించండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నదాతలతో షేర్ చేసుకోండి. షికావత్ సార్, ఫిబ్రవరిలో రేట్ పెరుగుతుంది. మధుసూదన్ గారు, ఎన్టీఆర్ సయ్యద్ బ్రదర్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. నీకున్న మంచి మనసు ఎప్పుడు హ్యాపీగా ఇలాగే ఉండాలి. చాలా చాలా ధన్యవాదాలు అన్న. నా మీద మీకు అభిమానానికి మరియు మీ కాంప్లిమెంట్కు చాలా సంతోషం. కృష్ణగౌడ్ సార్, అంతా అస్సాం ఇన్ మే మంత్. శివప్రసాద్ సార్, అంతా అస్సాం ఇన్ జూలై మంత్. రామశ్రీ గారు, కృష్ణగౌడ్ గారు అయితే మే నెలలో, సుబ్ర గారు అయితే జూలై నెలలో ధర వచ్చే అవకాశం ఉంది కామెంట్ పెడుతున్నారు. బట్ ఈ 2 నెలలు కాదు, సంవత్సరం మొత్తం అస్సామే అని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. శుభోదయం బ్రో, తెలుగు టెక్ గారు, మీకు కూడా శుభోదయం అన్న.
అన్నా మీరు ఎన్టీఆర్ వీరాభిమాని, నేను కూడా నందమూరి కుటుంబానికి చాలా వీరాభిమాని. జై ఎన్టీఆర్, జై బాలయ్య. మంగిలిపూడి లింగారెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఏప్రిల్లో ప్లాంటేషన్ ఎలాగ ఉంటుందన్న శంకరెడ్డి గారు. దీనికి చాలా రిప్లైస్ వచ్చాయి. ఏప్రిల్లో అడుగు చెప్తాను. ఏప్రిల్లో ప్లాంటేషన్ ఏప్రిల్లో అడిగి చెప్తాను నవీన్ కామెంట్ పెట్టారు. సమ్ పీపుల్స్ ఆర్ ఆల్రెడీ టేకెన్ ఫర్ లీజ్ అండ్ ఫ్యూ పీపుల్స్ ఆర్ స్టిల్ సర్చింగ్. కొంతమంది అయితే కౌలు చేయడానికి ఆల్రెడీ భూములు తీసుకున్నారు, మరికొంతమంది కౌలు భూములు దొరక్క ఎదురు చూస్తున్నారని రామశేఖర్ గారు కామెంట్ పెట్టారు. దాని నవీన్ గారు రిప్లై ఇచ్చారు, ఎక్కడ బొరో అని. దానికి కూడా రిప్లై ఉంది, అది కూడా చూద్దాం. ఆల్ ఓవర్ కోలార్ డిస్టిక్ నియర్ బై ముదువాడి నౌ వాటర్ ఈజ్ అవైలబుల్ ఇన్ లెస్ దెన్ 200 feet డ్యూ టు కేసీ వ్యాలీ వాటర్. నియర్ బై కోలార్ జిల్లాలో భూగర్భ జలాలు 200 అడుగుల నుంచి ఉన్నాయని ఆయన రామశేఖర్ గారు కామెంట్ పెట్టారు. ఇక దానికి వచ్చి నవీన్ గారు, ముదువాడి కోలార్ జిల్లాలో ముదువాడిలో సైడ్ క్యాప్సికమ్ హెవీగా నాటి ఎక్కువగా క్యాప్సికమ్ నాటుతున్నారు, టమోటా లేవని చెప్పి కామెంట్ పెట్టారు. నవ్ కోలార్ సైడ్ వెరీ లెస్ ప్లాంటేషన్. రామశ్రీ గారి చివరి రిప్లై కామెంట్తో మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం సమాప్తం. నవీన్ గారు అయితే కోలార్లో చాలా తక్కువ ప్లాంట్ జరుగుతుంది కామెంట్ పెడితే, రామశ్రీ గారు వెయిట్ అండ్ సీ ఇన్ సీజన్ అని రిప్లై ఇచ్చారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.